దురారాధ్య దురాదర్శాం పాటలీ కుసుమ ప్రియాం మహతీ మేరు నిలయాం మందార కుసుమ ప్రియాం దురారాధ్య దురాదర్శాం పాటలీ కుసుమ ప్రియాం మహతీ మేరు నిలయాం మందార కుసుమ ప్రియాం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో మనం ఇంతవరకు కూడా 147 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 148వ శ్లోకానికి మనం వచ్చామన్నమాట. ఇందులో దురారాధ్య దురారాధ్య అంటే ఏమిటి? ఇలాంటి వాళ్ళకి ఈ ఆరాధ్యం అనేది కష్టమవుతుంది అని చెప్తున్నారు. దురు ఉపసర్గ ఎప్పుడు వచ్చిందో అది కష్టమని అర్థమన్నమాట. అది కాబట్టి దురు ఉపసర్గ ఎప్పుడు వచ్చిందో ఆ మార్గం ఏమైపోతుంది తెలుసా? దురు మార్గం ఇంకో మార్గం వెళ్ళిపోదే ఈ దురారాధ్య. కాబట్టి మరి దురారాధ్య ఆరాధ్య దుర్ అదేనమాట. అంటే చపలేంద్రియాణం దుఃఖేన ఆరాధితం శక్య. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు ఉంటారు చపలులు, వాళ్ళ చేత ఆ దేవిని ఆరాధించడం చాలా కష్ట సాధ్యం. అంటే ఏమిటి ఆరాధింపదగినది ఇక్కడ? ఆ దేవి యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆ ఇంద్రియ చపలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ద్వారా కష్ట సాధ్యం. అందుకే దురారాధ్య. సుఖారాధ్య అంటే సుఖేన ఆరాధ్య. ఎవరు ఏకాగ్రత చిత్తం ఉంటుందో వాళ్ళ ద్వారాగా ఆరాధింప చక్కగా ఉంటుంది. మరి ఎవరైతే ఆ ఇంద్రియ చపలం ఎప్పుడుందో మనం ధ్యానంలో కూర్చున్నాము, ధ్యానంలో ఆరాధన చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, కొంతమంది చేతులతో, కొంతమంది స్తోత్రాలతో, కొంతమంది ధ్యానంతో. ఇప్పుడు ఆ ధ్యానంలో మన మనస్సు అటు ఇటు చిత్తం పోయిందనుకోండి, ఆరాధించడం కష్టం అవుతుందా సుఖం అవుతుందా? కష్టం అయిందా? అందుచేత దురారాధ్య అంటే అర్థం వచ్చింది, ఇంద్రియ నిగ్రహం లేని వారికి దేవి కష్టముగా ఆరాధింప శక్యమైనది. అది ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత దురాదర్శ దురాదర్శ అన్నమాట. తదుక్తం తరళకరణానాం అసులభేతి దుఃఖరూప ఆదర్శ స్వాయత్తీకరణం యస్యాహ దురాదర్శ. ఇది కూడా అంతే. ఎలాంటిది అంటే దురాదర్శ అనేటప్పుడు కష్టమైనటువంటి తపస్సు చేత స్వాధ్యాయం అవుతుంది. మనము కష్టమైన నియమం. మరి ఇప్పుడు తపస్సు చేయాలి అంటే మన వల్ల అవుతుందా? అందులో కొంతమంది అనేకమైనటువంటి కొన్ని చాంద్రాయనం చేస్తారు, కొంతమంది అవి ఆ చాంద్రాయనం అన్నటువంటిది చంద్రుడు వృద్ధి క్షయాలను పెట్టుంటారు, కొన్ని వ్రతాలు అన్నమాట. అది చంద్రుడు ప్రతిపత్తి అంటే పూర్ణిమ వెళ్ళిన మరునాడు ప్రారంభిస్తే ఆ పూర్ణిమ వెళ్ళిన మరునాడు ఒకటే కబలం తినాలి అంతే. మర్నాడు 2, మర్నాడు 3, రోజుకి అంతే ఆహారం, అంత ముద్ద. అమావాస్య నాడు ఉపవాసం, అమావాస్య వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి. అర్థమైందా? ఓడి పెంచితే ఆ మళ్ళీ పూర్ణిమ వస్తే పూర్తి భోజనం. మరి ఇవన్నీ ఏమి పూర్ణిమ నాటికి ఒకటే నెల అంతే. దానికి అమావాస్య మనకి పూర్ణిమ ప్రారంభించనుకోండి మనం, పూర్ణిమ నుంచి ఒక్కటి లేదా అమావాస్య నాడు ప్రారంభించామనుకోండి, దానికి అది పూర్ణిమ నుంచి ప్రారంభించుకోవడం మంచిదే. పూర్ణిమ నాడు ఒకటి, లేదు అమావాస్య నాడు ప్రారంభించేసాము, అమావాస్య నాడు
అమావాస్యని మన్నాడు ఏమి ఒక్కటే, అర్థమైందా? అలాగ ఒక్కటి పెంచి పూర్ణిమ వచ్చేసరికి పూర్తి తినాలి. మళ్ళీ ఏమవుతుంది, పూర్ణిమ నుంచి ఒకటి తగ్గించుకొచ్చి అమావాస్య వచ్చేసరికి ఉపవాసం ఉండాలి. అది అంతేనమాట. చంద్రుడు ఉద్రిక్షేయం. అది ఇప్పుడు ఎవరు చేయలేరులే, ఎందుకంటే అప్పుడే గంటకోసారి తినమని చెప్తూ ఉంటాడు డాక్టర్ షుగర్ వల్ల. ఇదో ఒకటి ఎప్పుడో రోజు కోరి తినమంటే అవుతాయి పళ్ళు. ఇవి అయ్యే పళ్ళు కావు ఇప్పుడు. ఏవో పాత చెప్పుకోవడం అంతవరగా ఏమంటారు. కాబట్టి కష్టమైన తపస్సు చే స్వాధీనం చేసుకున్నట్టు గలది. అందుచేత అంటే ఇది కూడా అలాంటిది అన్నమాట. చెప్పలేని సులభరాలు కాదని రెండిట్ను. ఇంకా పాటలీ కుసుమప్రియా. పాటలీ పుష్పములు ఇష్టమైనవి ఎవరికి? అమ్మవారికి. ఈ పాటలీ పుష్పం ఎలాగుంటాయంటే ఎరుపు తెలుపు రంగు రెండును కలిసి ఉంటాయట. ఎరుపు తెలుపు ఆ పుష్పములు దేవికి మిక్కిలి ఇష్టమైనవి. ఈ విషయం పద్మపురాణం నందు కలదు. అర్థమైందా? శంకరుడు మారేడు చెట్టు నందు ఉండును, పార్వతి పాటల వృక్షమందు ఉండును. అర్థమైంది అందరికీ? మారేడు చెట్టు దేవుడు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ శంకరుడు, తులసి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ విష్ణుమూర్తి. అర్థమైందా? అందుకని మనం ఇలాంటి చెట్లని పెట్టుకోవాలి. మారేడు చెట్టు ప్రతి ఇంటికి వేసుకోవాలి. వేసుకుంటే అన్నిటికీ మంచిది. మారేడు చెట్లు ప్రతి ఇంటి దగ్గర ఉండాలి. ఉంటే దానివల్ల అనేక లాభాలు మారేడు చెట్టు వల్ల. చెట్లు తర్వాత మారేడు చెట్టు ఉండే దగ్గర ఐశ్వర్యం, సంతానం లేని వాళ్ళకి సంతానం, ఇవన్నీ ఉన్నాయి మారేడు చెట్లు. అర్థమైందా? అది రకరకాలుగా. అందుకే మారేడు చెట్టు ఉండాలన్నమాట. పెద్ద చెట్టు చాలా పెద్ద చెట్టు. స్థలం లేనప్పుడు మరి మనకు కుదరవు. చిన్న మొక్కలు వేసుకుంటుండే కొన్నాలేని ఉంటుంది కదా. ఉండాలి ఉండాలి. ఇప్పుడు చెప్పేశాను కదా, ఇంకెందుకు ఎప్పుడు అడిగిందా? కాబట్టి ఈ విధంగా అది కాబట్టి ఈ విధంగా ఇవి పాటలీ కుసుమప్రియ. మహతి మహతి అన్నమాట. ఇంకో పేరేమిటి? మహతి. మహాన్ కస్మాత్ తుమానేన అన్యాన్ జహాతీతి శేఖపూర్ణి మహనీయో భవతీతి వా. మహతి అంటే ఏమిటంటే గొప్ప పరిమాణం కలది. అర్థమైందా? మనకి పరిమాణంలో ప్రతి వారికి ఉన్నటువంటి పరిమాణం ఎంతో ఒకంతే ఉంటుంది. కాబట్టి ఆ పరిమాణానికి అంతే ఉండదు. అది ఏమంట? పరిమాణానికి అంతే ఉండదు. ఎంత ఎప్పుడు ఏ సంకల్పం కొందో ఇంత పరిమాణం అని అంత పరిమాణానికి వెళ్ళిపోతూనే ఉంటుంది అమ్మవారు. కాబట్టి ఇంకా గొప్ప పూజనీయురాలు అది అన్నమాట. నారదుని వీణ పేరు కూడా మహతి అని ఉందన్నమాట. అందుకని ఈ ప్రకారం 3 అర్థాలు. మేరు నిలయ, మేరు నివాస స్థానముగా కలదు. ఈ మేరు అనమాట ఇప్పుడు మేరు శ్రీచక్రం పెద్దదని మేరు అనమాట. అర్థమైందా? ఆ మేరు శ్రీచక్రం 2 రకాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఒకటే మనం ఇప్పుడు కొంతమంది దేనికి దానికే ఉంటాయి పార్ట్లు. అలాగా 1, 2, 3, 4, 5, 6 అవి మళ్ళీ బయట తీసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మేరు శ్రీచక్రాలు అదనమాట. ఒకటి. ఇంకా 2 ఇక్కడ అర్థం ఏమిటి? మేరు పర్వతమే నివాసముగా కలదు. మేరు పర్వతమే నివాసముగా కలదు. అలాగని మేరువే నివాస స్థానంగా కలదు. ఎక్కడ మేరు శ్రీచక్రం ఉంటుందో అక్కడ అమ్మవారు ఇప్పుడు భగవద్గీత కూడా చెప్పాడు కదా, ఆయన కోరే ఎక్కడ భగవద్గీత ఉంటుందో అదే ఆ మనసి ఆ శ్రీచక్ర పర్వతం ఉంటుంది. ఇంకా భగవద్గీత కూడా ఎక్కడ భగవద్గీత ఉంటే అక్కడే నేను ఉంటాను అన్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడా? ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదేహి. ఎక్కడ గీత ఉంటుందో, ఎక్కడ గీతా పట్టణం ఉంటుందో, ఎక్కడ గీతా విచారణ ఉంటుందో అక్కడ నేను ఎల్లప్పుడూ ఉంటాను. మరి ఆయన ఉంటే ఏం లాభం?
మళ్ళీ అది రోజు ప్రసాదం ఉండి బయట సరిపోతుంది మనకి. కాబట్టి ఆయన అప్పుడప్పుడు వచ్చేళ్ళి కానీ రోజు ఉండి మా పని లేదా పాటు లేదా ఇదే సరిపోయింది. ఎప్పుడో ఒక రోజు ఆయన పిలిచామనుకో, కృష్ణాష్టమి నాడు ఆ రోజు ఏంటి అట్టా చేయాలి, రోజు ఉంటే అంతే చేయాలి. ఈ గొడవ పడలేక ఆ రోజే దీనజమంత దేవాహ తాని ధర్మాన్ని ప్రమాన్యాసం ఏకనాకం మహిమత సూర్య సాధ్య ఎత్ర పూర్వే సాధ్య. ఎక్కడి నుంచి వచ్చో అక్కడికి వెళ్ళి చెప్పేస్తున్నా. పిల్లడం పొమ్మని రెండు మన ఇష్టమే అంటాం. సరే, కాబట్టి అది మేరు నిలయ. అది కాబట్టి అటువంటి మేరువులో అమ్మవారు ఉంటుంది. ఇక ఈ మేరువులో కొన్ని విశేషాలు ఇచ్చున్నారు. తంత్రరాజ్యమందు 28వ పటలమునందు షోడశ నిత్యులకు లోకాత్మకత్వం తెలిపెదను వినుము అని ప్రారంభించి సముద్రములు ద్వీపములతో కొన్ని భూమిని అంతటినీ వర్ణించిన తర్వాత చెప్పాను. మేరువు మధ్యమందు గొప్ప కాంతి గలదే లలితాదేవి ఎల్లప్పుడూ ఉండును. ఆ మేరులో ఆ మేరు మధ్య ఆ బిందు ఉంది కదా పైన శ్రీచక్రానికి, ఆ మధ్యలో ఏమిటి చక్కగా లలిత ఎల్లప్పుడు. దానికి చుట్టూ సముద్రమునందు మిగిలిన 14 నిత్యులుందురు. నిత్యలు ఇంతకుముందు చెప్పుకొచ్చాం. నిత్యులు అనేటువంటి వారు వాళ్ళందరూ కూడా చుట్టూ ఉంటారు. దానికి బయట పరమాకాశం చివర చిత్రాదేవి ఉన్నది. ఆ బయటనేమో చిత్రాదేవి. అందుకనే పెద్దగా హోమం చేసినప్పుడు ఈ శ్రీచక్ర మన లలిత అక్కడక్కడ అది ఈ దేవతలందరినీ పెడతారు. ఈ విధంగా అనగా అని ఈ విధంగా అనేక విశేషములు మేరువునందు లలిత నివాసములు చెప్పబడినాయి. అయితే ఈ విశేషములన్నీ గురువుల ద్వారా తెలుసుకున్నవారు. లేదా శ్రీచక్రమునకు భూప్రస్థారము, కైలాస ప్రస్థారము, మేరు ప్రస్థారమని 3 ప్రస్థారములు కలవు. అర్థమైందా? దాంట్లో ఉన్నటువంటి 1, 2, 3 అది. వానిలో వసిన్యాది అష్టకముతో శ్రీచక్రమునకు ఐక్యభావన చేసినచో భూప్రస్థారములు. వసిన్యాది దేవతలు ఉన్నారు కదా, దేవతలు వసిన్యాది దేవతలు. అసలు ఈ వసిన్యాది ఋషయ మనం మొట్టమొదటి చెప్తాం కదా, శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషయ. అలాగనే వసిన్యాది అష్టకం అన్నమాట. కాదు, ఆ అష్టకంతో శ్రీచక్రానికి ఐక్యభావన చేస్తే భూప్రస్థానం అగును. మాతృకావర్ణములకు శ్రీచక్రమునకు ఐక్యభావన చేస్తే కైలాస ప్రస్థానం. మాతృకావర్ణం అంటే 51, 52 అక్షరాలు మనకు ఉన్నాయి కదా, ఆ అక్షర బీజాక్షరాలతో వేస్తే దాన్ని కైలాస ప్రస్థానం అంటారు. ఒక దగ్గర ఒక విధంగా ఉంటాయి హోమాలప్పుడు. భూప్రస్థానం తాలూకా ఆకారం ఒకలా ఉంటుంది, కైలాస ప్రస్థానం తాలూకా మంటపం ఒకలాగా అగును. షోడశ నిత్యులకు శ్రీచక్రమునకు ఐక్యభావన చేసినచో మేరు ప్రస్థానం అగును. అది అందులో 16 మంది నిత్యులను ఈ శ్రీచక్రానికి ఐక్యభావన విధానం చేస్తే అది మేరు ప్రస్థానం. ఇట్టి మేరువే నివాసము గలదని అర్థం. ఇలాంటి మేరువే, ఈ మేరువే ఆ యొక్క లలితాదేవికి నివాసం అని అర్థం అన్నమాట. వీరిని భావన చేయ పద్ధతి కూడా సనత్ కుమార సంహిత ఎందు కూడా, సనంద సంహిత ఎందు, వశిష్ఠ సంహిత ఎందు 3 విధాలుగా చెప్పబడేది. జ్ఞానార్ణవం కూడా ఒకటి ఉంది గ్రంథం. అందులో 9 అక్షరముల మంత్రం ఉద్ధరింపబడినది. ఆ మంత్రమునకు మేరు అని పేరు అక్కడ చెప్పేది. కాబట్టి మొట్టమొదటి చెప్పినటువంటి ఏది ఉందో ఈ 3 మనకై అవసరం వచ్చింది అన్నమాట. అందుచేత మహతి మేరు నిలయ, మహతి మేరు నిలయ. తర్వాత ఇది మందార కుసుమ ప్రియ. అది మందార పుష్పములు ఇష్టముగా కలది. అర్థమైందా? అమ్మవారికి మందార పుష్పములు ఇష్టముగా కలది. మందారం అనగా కల్పవృక్షము లేక తెల్ల జిల్లేడు అని 2 అర్థాలు ఉన్నాయి. అర్థమైందా? తెల్ల జిల్లేడును కూడా మందారం అని అంటారు. కానీ ఇక్కడ మందారం ఏమిటంటే మనకి అందరు కొన్ని ఎరుపు పుష్పాలు మందారం. ఆ మందారం అంటే ఇంకా ముఖ్యమైన అర్థం ఏంటంటే కల్పవృక్షం. ఆ కల్పవృక్షాన్ని మందారం అంటారు. ఈ విధంగా మందార పుష్పాలు అనేటువంటివి అమ్మవారికి చాలా ప్రీతి అన్నమాట. అందుకనే మందార మకరంద మాధుర్యముని తేలు మధుపంపు పోవునే మదనములకు ఎవరు ప్రహ్లాదు. ఆ మందార పుష్పములను మకరందాన్ని గోలినటువంటి 9 ఆ మొల చెట్లలో అక్కడ ఉన్న పుష్పానికి ఎక్కడికి పోతాయా? అలాగనే
ఏమి ఆ దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తం ఆ కృష్ణమూర్తి పాదములు ఉన్నటువంటి అమృతాన్ని తాగినటువంటి భక్తులు అది విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్తారా అని అంటున్నాడు ఎవరు? ప్రహ్లాదు. ఎందుకు? మందార పుష్పాల్లో అది వీరారాధ్య విరాట్ రూపాం విరజా విశ్వతో ముఖే ప్రత్యగ్రూపా పరాకాశాం ప్రాణదా ప్రాణరూపిణి వీరారాధ్య విరాట్ రూపాం విరజా విశ్వతో ముఖే ప్రత్యగ్రూపా పరాకాశాం ప్రాణదా ప్రాణరూపిణి వీరారాధ్య చెప్తున్నారు. వీరారాధ్య ఏమి? అహమి ప్రళయం కుర్వన్ ఇదమ ప్రతియోగిన. వీరారాధ్య అంటే ఏంటి? వీరుడిచే ఆరాధింప గొప్ప గొప్ప వీరులందరి చేత కూడా అమ్మవారు ఏమి ఆరాధింపదగినది అన్నమాట. ఎంతమంది పెద్ద గొప్ప గొప్ప వీరులు అయితే లోకంలో ఉన్నారో వాళ్ళందరి చేత కూడా అమ్మవారు చక్కగా ఆరాధింపదగినది. విరాట్ రూప విరాట్ రూప విరాట్ పురుష స్వరూపిణి. విరాట్ అంటే ఏమిటి? మొత్తం అంతటా వ్యాపించినటువంటి స్వరూపిణి అన్నమాట. విరాట్ రూపిణి. విరాట్ రూప విరజా విశ్వతోముఖి. విరజ రజ అంటే ఏమిటి? మామూలుగా మన అర్థం ధూళి. అర్థమైందా? పాద రజం అంటారు కదా, అంటే ఏమిటి? పాద ధూళి. ఇక్కడ మనకేంటి ధూళి? రజం అంటే పాపములనమాట. రజం అంటే పాపం. అదే విగత రజ విరజ. పోగొట్టబడిన పాపములు అంటే విగతములైన పాపములు కలది. అంటే ఏమిటి? పాపం అన్నటువంటి వాసన అన్నటువంటిది అమ్మవారికి లేనటువంటి. అందుచేత అక్కడ పాపవాసన లేదు కాబట్టి ఎవరైతే అమ్మవారిని సేవిస్తూ ఉంటారో వారి పాపాలను కూడా తనలాగే లేకుండా చేస్తూ అది విరజ. విశ్వతో ముఖీ. విశ్వత అంటే సర్వావచ్ఛేదన్ముఖం యస్యాహ. విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖ. అది విశ్వతోముఖి అంటే ఏమిటి? మనకి ఈ సమస్తము కూడా అమ్మవారే. అన్ని దిక్కులేందు ముఖములు కలది అంటే ఏమిటి? మరి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చూస్తున్నాం కదా మనం. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అని ఈ విధంగా ఏవైతే ఇవన్నీ కూడా మన కాళ్ళు ఉన్నాయో ముఖాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ చైతన్య స్వరూపం కాబట్టి ఇదంతా అమ్మవారి యొక్క ముఖాలే అన్నమాట. అది చెప్తున్నారు. విశ్వతో ముఖి. ప్రత్యగ్రూప పరాకాశ. ప్రత్యగ్రూప ప్రతికూలం అంచతీతి ప్రత్యేక్ తాదృశ రూపం యస్యాహ ఇంద్రియాణం విషయాన్ముఖత్వం బహిర్ముఖత్వం చేతి చుచ్యతే. అది ప్రత్యగ్రూప అని మనకు చెప్తున్నారు. అంటే ఏమిటి? ప్రత్యేగాత్మ స్వరూపురాలు. ప్రత్యగ్రూప అంటే ప్రత్యేగాత్మ స్వరూపురాలు. ప్రత్యేక్ అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మనకి వేరు. వేరు దేనికి వేరు అంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలకి మనస్సుకి ఈ బుద్ధికి ఈ శరీరానికి కూడా వేరుగా ఉండి సాక్షిగా చూస్తున్నటువంటిది అమ్మవారు. అందుచేత ఏమిటి? ప్రత్యేక రూప అది చెప్తున్నారు. ప్రత్యేక రూప. పరాకాశ. పరాకాశ పరః ఉత్కృష్టశ్చ అసౌ ఆకాశ పరాకాశ నిర్గుణత్వాత్. అది పరాకాశం. పరమంటే ఏమిటి? ఉత్కృష్టం. ఆకాశం నామ అవకాశం. ఆకాశమే నామ ఏమిటి? పేరు అవకాశం. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఏమంటాం? అది మఠాకాశం. ఒక మఠం అనుకున్నాం కాబట్టి మఠాకాశం. ఘటంలో ఉన్న ఆకాశాన్ని
ఘటాకాశం. అది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఒక తిండి ఉంది, రంధ్రం, దీనికి ఒక రంధ్రం పడింది, అక్కడ ఖాళీ ఉందా లేదా? అప్పుడు దీని పేరు ఏంటిది? పటాకాశం. పటం అంటే వస్త్రం. అర్థమైందా? పటం అంటే వస్త్రం, వస్త్రంలో రంధ్రం పడింది. ఇప్పుడు ఆ రంధ్రం అవకాశం. దీన్ని పటాకాశం, మఠాకాశం. ఘటంలో ఖాళీ ఉంటే ఘటాకాశం. అర్థమైందా? అందుచేత ఆకాశం అలాగే ఉత్కృష్టము ఆకాశమైనటువంటిది, మిక్కిలి శ్రేష్టమైనటువంటి ఆ స్వరూపం అంటే బ్రహ్మాండ ఆకాశం అనేటువంటిది. ఎవరు? అమ్మవారు. ఈ విధంగా ఈ ఆకాశాల్లో అనేకమైనటువంటి అర్థాలు ఇచ్చారు. ఏమిటంటే పిండాండ ఆకాశ స్వరూపమైనటువంటిది. మళ్ళీ బ్రహ్మాండం అంటే అంతా, అందులో పిండాండం అంటే ఒక్కొక్కటి అన్నమాట. అలాగనే సప్త సముద్రములకు కూడా ఆవల ఉన్న పరాకాశ స్వరూపురాలు. 7 సముద్రాలకి ఆవలున్న పరాకాశ స్వరూపురాలు. ఇంకా ఏమిటి? తపస్సు చేత పొందదగిన మార్గము కలిగినటువంటిది. ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారో, తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందని అర్థం ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడిపి నియమాన్ని పాలించడమే తపస్సు. అది అన్నమాట. ఈ విధంగా పరాకాశ ప్రాణద. ఇక్కడ ప్రాణద అని ఉన్నది. ప్రాణాన్ పంచవృత్తికాన్ ఏకాదశేంద్రియాని వా ఆదత్తే ప్రాణాన్ ధ్యతి ఖండయతి. కాబట్టి ఇక్కడ 2 అర్థాలు కూడా ఉన్నాయి. ప్రాణ అంటే ఏమిటి? ప్రాణము పంచవృత్తకాన్. ప్రాణం ఎన్ని రకాలు? అది రోజు మన దేవుడి దగ్గర ఏమంటాం? 5 సార్లు చెప్తాం. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. చెప్పాము ఇప్పుడు 5. ఇది అన్నమాట పంచవృత్తిగలు ఇవి. అందుకే చాందోగ్యంలో అన్నం తిన్నప్పుడు కూడా బ్రహ్మార్పణ చెప్పుకున్నాక ఇంకా 5 సార్లు ఇలా నోట్లో అన్నం, నాలుగు తగలకుండా ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. అది నీళ్ళు వేసుకొని అమృతోపస్వాహ. అలాగ మనం చేస్తే ఈ ప్రపంచంలో ఈ ఉన్నటువంటి జీవులందరికీ భోజనం పెట్టినట్టే. అర్థమైందా? ఎందుకు ఉన్నది ఆత్మ ఒకటే కాబట్టి, ఈ ఆత్మకి స్వాహా చేస్తున్నాం కాబట్టి అన్ని జీవులకి ఆహారం పెట్టినట్టే. అందుకని ఆ ఉపనిషత్తు ఈ విధంగా ప్రాణములు. ప్రాణ దదాతి అంటే ఏమిటి? మనకి ఇక్కడ ప్రాణములు అనేది 5 ఉన్నాయి. ఏ ప్రాణం ఎక్కడ ఉంటుంది? అందరికీ ఇంతమంది ఒకసారి 2-3 సార్లు చెప్పే ఉన్నా. ఈ 5 ప్రాణాల్లో ప్రాణవాయువు ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెప్పాలి? హృది ప్రాణ. హృదయం అందు ఏముంటుంది? ప్రాణవాయువు. ఇది ఎలా ఉంటుంది? ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉంటుంది. హృది ప్రాణ. గుదే అపాన. గుదస్థానముందు అపానం అయిందా? ఈ అపానం ఏం చేస్తుంది? ఏదైతే లోపల మనకుందో దాన్ని కిందకి కొట్టి పారేస్తుంది. అయిందా? అందుకే ఏమి దాని పేరే గాలి అందుతానే వాయువు వస్తే అపాన వాయువు అంటారు. అర్థమైందా? కాబట్టి దానికి అపానం. ప్రాణ అపాన. వ్యాన సర్వశరీరగ. వ్యానవాయువు ఏంటంటే శరీరం అంతా వ్యాపించు. వ్యానవాయువు అనేది మొత్తం సర్వ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది అన్నమాట. వ్యానవాయువు అంతటా వ్యాపిస్తుంది. ప్రాణ పాన వ్యాన ఉదాన. ఉదాన కంఠదేశ. ఉదాన ఏం చేస్తుంది? కంఠం ఉంది ఉంటుంది. ఇక్కడి నుంచి బయటికి తీసుకురావాల్సిన చెత్త మొత్తనంతా అది తీసి పైన చేస్తుంది. అర్థమైంది? దీని నుంచి ఇంకా మన్నిట్లో వస్తూనే ఉంటుంది పైకి. దాని నుంచి వచ్చేది అది తీస్తారు. ఏ వాయువు? ఉదాన వాయువు.
ప్రాణాపాన వ్యానోదాన సమాన నాభిదేశస్థ. సమానం ఏం చేస్తుంది? నాభిదేశంలో ఉంటాయి. అర్థమైంది? నాభిదేశంలో ఉండి ఇదేం చేస్తుంది? ప్రాణవాయువుని పైకి పోకుండా అపానవాయువు కింద పోకుండా అదొక జంక్షన్ దగ్గర పట్టుకొని ఉంటుంది. ఇదేనమాట. అపానవాయువు మొత్తం పోయింది అనుకో, ఇంకేముంది? ఖాళీ ఉలుసలు పడిపోదు. అర్థమైందా? ఇది పైకి వెళ్ళిపోతే మొత్తం మా బండి అయిపోదు. అందుకని ఎంతవరకు ఉంచాలో జీవితంలో వాయువు మనకి ఆయుధ్యం అంతవరకు అది అక్కడ జంక్షన్లో పట్టుకొని ఉంటుంది. అంటే ఆ ప్రకారంగా వ్యానవాయువు ఏం చేస్తుందంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని చక్కగా అన్ని ప్రదేశాలకి పంపుతుంది. ఏమిటి? ఏ వాయువు? వ్యానవాయువు మనం తినే ఆహారాన్ని అన్ని నాడులుగా ద్వారా అన్ని స్థలాలకు కూడా పంపుతుంటుంది. అది అనమాట మొత్తం దాని పని. అది ఎక్కడికక్కడ ఉత్పత్తి చేసి ఆ యొక్క సప్త ధాతువుల్లో అన్నిటికీ పంపుతుంటుంది. అదే అనమాట వ్యానహ. ఇది ప్రాణం. అయితే మరి ఇటువంటి ప్రాణాలని అమ్మవారు ఇచ్చున్నది, స్వీకరించున్నది. అర్థమైందా? ఇచ్చున్నది, స్వీకరించున్నది. అసృష్టపడిస్తుంది, లైమప్పుడు స్వీకరిస్తుంది. అర్థమైందా? అదే అనమాట. ప్రాణదా ప్రాణరూపిణి. ఇక ప్రాణరూపిణి, ప్రాణస్వరూపిణే ఏమిటి? బ్రహ్మస్వరూపురాలన్నమాట. పరబ్రహ్మస్వరూపిణే ప్రాణరూపిణి. అది అనమాట. ఆ విధంగా చెప్తున్నారు. మార్తాండ భైరవారాధ్య మంత్రిని న్యస్తరాజ్యదూహు త్రిపురేశీ జయత్సేన నిస్త్రైగుణ్యా పరాపరా మార్తాండ భైరవారాధ్య మంత్రిని న్యస్తరాజ్యదూహు త్రిపురేశీ జయత్సేన నిస్త్రైగుణ్యా పరాపరా మార్తాండ భైరవ ఆరాధ్య. శ్రీపురే ద్వావింశత్రయోవింశయోః మధ్య భూమ్యామస్తి. మార్తాండ భైరవో దేవః దేవ్యుపాసకః తథా చ ఉక్తం తద్వర్ణనావసరే దుర్వాసదేశ కేంద్రేణ. చెప్తున్నారు ఇక్కడ. మార్తాండ భైరవునిచే పూజింపబడినది. మార్తాండనే భైరవు చేత అమ్మవారు పూజింపబడినది. ఈయన ఎక్కడున్నాడంటే శ్రీపురమునకు చుట్టుగల 22, 23 ప్రాకారముల మధ్యమ భూమి యందు మార్తాండ భైరవుడనే దేవి ఉపాసకుడు. ఈ విషయం దూర్వాసుడు చక్షుష్మతి విద్యుత్ వెల్లడైన శక్తి ఛాయిచే చేయబడిన క్రీడలు గలవాడు ఇతడు. మాణిక్య కిరీటముచే రమ్యమగు మార్తాండ భైరవుని నా హృదయం ముందు నమస్కరించుచున్నాను అని ఆయన ఒక దగ్గర ప్రార్థించాడు. అర్థమైందా అని చెప్పాడు. అంటే ఏమిటి? ఇప్పుడు మార్తాండ భైరవుడు ఎలా ఉంటాడంటే మాణిక్య కిరీటము చే రమ్యమగు, మాణిక్యాలు సమర్పడినటువంటి కిరీటంతో ఉంటుంటాడని అర్థం. ఈ విధంగా మార్తాండ భైరవుడు అన్నటువంటి వాడు అతడు. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? శ్రీపురానికి చుట్టుగల 22, 23 ప్రాకారములతో ఆ యొక్క మధ్యభూమి యందు ఉంటాడు. ఇతడు దేవి ఉపాసకుడు కాబట్టి అటువంటి వాడి ద్వారా ఉపాసింపబడినటువంటి గొప్పవాడనమాట. అందుచేత మార్తాండ భైరవారాధ్య. ఇంకా చెప్తున్నారు అనేక ఆ మార్తాండ భైరవారాధ్య అన్నదానికి మృత అండ మృతాండ అని దీర్ఘం మధ్యం కావాలి. ఇక్కడ ఏంటంటే సూర్యునికి కూడా మార్తాండుని పేరు. సూర్యుడికి కూడా ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్. కాబట్టి దీనికి అనేకమైన అర్థాలు ఇచ్చున్నారు. అర్థమైందా? ఒకటి విడదీసి ముందుకెళ్దాం.
మల్లారి మహాత్మ్యం అనే గ్రంథమందు ప్రసిద్ధమైనది, లేదా మార్తాండు అనగా సూర్యుడు. స్కాంద పురాణములో మార్తాండ శబ్దం వ్యుత్పత్తి చెప్పనిది. బ్రహ్మాండమంతయు రాత్రి మరణించును, ఏమి దానిని మరలా ఉదయమందు బ్రతికింపచేయదు. అందరూ కూడా నిద్రపోయేటప్పుడు తన స్వరూపంలో లీనమైపోతున్నారు, మళ్ళా తన స్వరూపం నుండి బయటపడుతున్నారు. అందుచేతే అందరూ కూడా సుఖం పొందుతున్నారు. మనం ఎలాగో గంట సేపు అలాగే 10 అరగంట నిర్మలంగా వదిలి కూర్చుంటే మనసుకి ఎంత సంతోషమో ప్రశాంతం ఉంటుందో, అలాగనే 5-6 గంటలు మనం నిద్రపోతూనే ఉన్నాం. అప్పుడు కూడా ఎక్కడ లీనమైనామో ఆ పరమాత్మ స్వరూపం లీనమైందా. అందుచేత ఈ విధంగా బ్రహ్మాండమంతి రాత్రి మరణిస్తుంది, దాన్ని మరలా ఉదయం బ్రతికింపచేయచ్చును. అందుచే సూర్యునికి మార్తాండుని పేరు కూడా వచ్చింది. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. అయితే ఏమి రాభణేశ్వరుడు అన్నాడు, ఏంటే అదే చెప్తాను, నీలో ఉన్న టాక్టిక్స్ మీకు తెలీదు. మంత్రి గారు ఏమిటనుకుంటున్నావు, ఇలాంటి వాడు దొరకడు, నీకు దొరకడు సచ్చినా. ఏమిటి విశేషమా? ఎందుకు పనికిరానుల పేర్లలో వాళ్ళ 3 అన్నదమ్ములు. వాళ్ళ 3లో ఒకటేది కుంభకర్ణుడు, కుంభ బకారం మహాప్రాణం ఉంది. 6 మాసాలకు పడుకోలేని లేవడు, వీరికి మహాప్రాణం. 3వది విభీషణుడు, వాడికి మహాప్రాణం ఉంది బకారంలో. వీడికి ఎందుకు మహాప్రాణం లేదు, వీడి వల్లే కదా మొత్తం రామాయణం ఇస్తే. వీడికి అల్పప్రాణమా? అల్పప్రాణం అంటే ఒప్పుకోడు, ఇది అంత కైబడి మాట. అందుకని వాడికి మహాప్రాణం ఉన్న ముఖ్యుడికి మహాప్రాణం లేకుంటే పరిగమాల వాళ్ళందరికీ మహాప్రాణం ఎందుకని అక్కడ మహాప్రాణం కలిగించాడు. ఈ మంత్రి చాలా గొప్ప విశేషంగా ఉంది, వీళ్ళు ఇంత ఇదే అనుకుంటాడు. సరే ఇలా వాళ్ళకి వెళ్ళారు. ఆవిడ ఇసిపోయి ఉంది కదా, ఎవరు స్త్రీలు మంచి దానిగా తీసుకెళ్ళాడు, అన్నీ చేశాడు. చేసిన తర్వాత కూర్చొని పెట్టాడు, చేతిని నేర్పాడు 2 ముక్కలు, 2 ముక్కల కన్నా ఎక్కువ అని అన్నాడు. ఆ 2 ముక్కలు అన్నాడు, అయిపోయింది. సరే ఇంకెందుకులే, ఆవిడ చూసి వీడు వేషం వేసేసరికి గొల్లవాడు ఎంత అందంగా ఉన్నాడంటే చెప్పలేమన్నమాట. ఆ దెబ్బకి ఇంకేమిటో ఒకటి ఇంకెందుకులే, ఏదో ఒక రాజు కానీ ఎలా ఉంటారో ఉంది చేసేయండి అనిపిస్తుంది. వెరీ గుడ్, బ్రహ్మాండంగా అనుకున్నాడు, సరిపోయింది అనుకున్నాడు. అయిపోయింది. మా సమస్తు శీఘ్రం ఆలస్యం అమృత విషయం, కొన్ని సమయాలు ఆలస్యం అయిపోయింది, కొమ్ములిపోతాయి అన్నమాట. అందుచేత తగటగలాడిద్దామని చెప్పి వెంటనే వెళ్ళి చేశాడని అయిపోయింది. ఒక 6 రోజులు అయింది. ఇక రాత్రి మీద ఏమో పాలుస్తున్నాడు, ఎందుకంటే ఆ గోర్రెలతో అలవాటు ఉంది కదా. ఆవిడ చూసింది, దేవుడు ఇది గొల్లవాళ్ళ ఉంటే ఇంతమంది జాతి రాజులు వస్తే వాళ్ళందరినీ ఆఖరి గీనిమాయలో పడిపోయాను అనుకోని ఆవిడ అనుకోని వెంటనే తెల్లవారు లేచి ఏమిటిది, ఒక చదువు లేక సంస్కారం లేక ఎంత విధంగా మొద్దుగా తరే నీకు ముఖానికి వస్తే తెలివి చదువు సంస్కారం ఏదీ లేదా అని గట్టిగా అన్నారు. అనేసరికి ఇప్పుడు ఏమనడానికి కుదరదు, అర్థమైందా? ఇవి ఏమన్నా చికాకే, వీళ్ళిద్దరి మధ్యలో మాటలు అంతే. బయటికి వెళ్ళిందంటే కొమ్మ మునిగిపోద్ది. అందుకని కొన్ని ఇక బయటికి వెళ్ళడానికి లేదు, రాజస్థానానికి లేదు. చూసి అన్నీ ఇష్టం ఆయన అంటారు. మంచితో అంటే మేము పడిపోయాం అంత నీ ఇష్టం అంటారు, నీకు చూపెట్టమని చేసామంటారు. అందుకే ఈ నోరు ఎత్తకుంటా అక్కడికైనా పో, దేవి మందిరం ఉంది సుందరంగా, కాళీ మందిరం ఆ యొక్క భవనంలో. ఎందుకు ఆ కాళీ దగ్గరికి అని వెళ్ళి అరవకూడదా అంది. ఎవరు ఇక దెబ్బ పోయాడు ఆయన కాళీ దగ్గరికి పోయి, రాజకుమార్తె ఎప్పుడు అన్నారో వెంటనే పోయాడు. ఎందుకంటే వాడికి ఒక పదవి వచ్చింది, వచ్చిన పదవి నిలుపుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? వచ్చిన పదవిని నిలుపుకోవాలంటే వీడి ప్రారంభం పండింది అనమాట. వెంటనే వెళ్ళాడు కాళీమాత దగ్గర కూర్చుని అహర్నిశాలు ధ్యానంలో ఉన్నాడు. మీకు భోజనం లేదు, ఒట్టు లేదు. వీళ్ళు తీసుకెళ్ళి అయినా ధ్యానంలో ఉండి చేస్తున్న కనికరం రాదు. చదువుకోకపోయినా ఏం పోయినా తపశక్తి పెరిగిపోయింది. ఈ రోజు ఏదో టైంకి తీసుకెళ్ళి పండ్లు కాయలు పడిస్తున్నారు. ఇక అమ్మవారి అనుగ్రహంతో పొల దినాల్లోనే అలా ఒక 5-6 నెలలు బ్రహ్మాండమైనటువంటి ఇక తన్మయత్వం చెందిపోయి రోజుకు 10 గంటలు 15 గంటలు ఉండిపోతున్నారు. ఇక్కడ అప్పుడు అమ్మవారు లేచి ఇలా చేసి వెంటనే ఆయనకి నాలిక చాపమంది అక్కడ ఒక ప్రణవాన్ని పెట్టి, సరే
నీకేం కావాలంటే ఆయన చెప్పాడు, నేను ఒక విద్వాంసుడిగా ఉండాలి, నేను చదువులేనటువంటి దద్దామని అయిపోయాను నా జన్మ అన్నాడు. అనేసరికి అమ్మవారు కరెక్ట్, ఏమి కోరుకున్నాడు? విద్వత్తు కోరుకున్నాడు, ధనం కోరుకోలేదు, ధాన్యం కోరుకో, అన్నీ ఉన్నాయి, ఇంకెందుకు దానిగా ఇప్పుడు ఏం రాజకీయం అన్నీ ఉన్నాయి, దీనికి కావాల్సిన విద్వత్తు. సరే, నీకు అటువంటి జ్ఞానాన్ని విద్వత్తుని ఏ శాస్త్రాన్ని నీవు అనర్ఘంగా రచించి అర్థం చేసినటువంటి కెపాసిటీ నీకు వస్తూ ఉంది, కాబట్టి నీ ఉపాసన బలం ఉంచుకో అన్నారు. దీన్ని మర్చిపోకుండా ఉపాసన చక్కగా చేసుకో, వచ్చిందని వెంటనే విడిచిపెట్టడం కాదు, ఉపాసనను మాత్రం వదలకూడదు. నీ లైఫ్ చక్కగా నీ కోరిన వారికి ఇచ్చేస్తుంది పొమ్మాను, ఇంకొకటే దెబ్బ ఇక నుంచి వచ్చేసాడు. ఏమి కావ్యాలు, ఏమి కథలు, కాళిదాసు ఆయనే ఎన్ని రాశాడో లోకానికి లేదు. ఆయన కాళిదాసు మొత్తం కవుల్లో పేరు పడిపోయాడు, ఇంకంత అగ్రగణ్యుడు. అందుకని ఇక్కడ మనకి చెప్పుకొచ్చారన్నమాట. ఎవరైతే సరే ఆ యొక్క దేవతా ధ్యాన విశేషం వచ్చి, దేవతను చక్కగా మనం ధ్యానం చేసి విశేషం వచ్చి కావ్యాలు నిర్మించిన సామర్థ్యము అయిందా? మరి ఆయన ఎలాగ రచించగలిగాడు? ఆ దేవతని పెట్టుకున్నాడు, రత్నాంగదుడు దేవతని పెట్టుకున్నాడు, అర్థమైందా? ఆయనకు ఉపదేశించినటువంటి వారు కూడా నారద మహర్షి. ఎప్పుడు ఉపదేశించాడో అక్కడి నుంచి ఆ రామ అనే శబ్దాన్ని పుట్టలు పట్టిపోయినట్టు ధ్యానం చేశాడు, అర్థమైందా? దానితో ఉన్న పాపము పోయింది, ఆ విశేషంతో కావ్యం కూడా రాసేసినాడు. అర్థమైందా? రామాయణ మహాకావ్యాన్ని 24,000 శ్లోకాలతో ఒకటే రెండా, ఒక శ్లోకం రాయాలంటే 33 చెప్పులు పెడతాం, ఒక లెటర్ రాయాలంటే 66. ఆ లెటర్ ఎలా రాయాలి తిరిగి పక్క వాళ్ళు రాయించుకుంటాడు. ఫోన్ ఇప్పుడు ఆ గొడవ లేదు, ఫోన్లు వచ్చిన తర్వాత పక్క వాళ్ళు డైరెక్ట్ ఇంకా వచ్చిన చదువుకి లెటర్ పడలే, లేదా ఒక లెటర్ రాసి పెట్టండి, ఎలా రాయాలి తిరిగి ముందు రాయాలు, ముందు మహారాష్ట్ర రాయాలు, శ్రీరస్తు ఏ రాయితే మునిగిపోద్దో ఏవే ఆ కార్డు పట్టుకుని తిరిగి వాళ్ళు ఇదంతా వచ్చింది. వాడు ఇప్పుడు ఆ గొడవ లేదు మనకి, గొడవలే ఇంట్లో కూర్చున్న మాట అంటే పోస్ట్కి వెళ్ళి పనేడే. కాబట్టి ఇప్పుడు చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటి అంటే ఆ యొక్క ఆ దేవత ధ్యాన విషయం చేత ఏ పనైనా మనం అందులోనికి అందరికంటే పవర్ శక్తి అమ్మవారు, అర్థమైందా? అది అన్నమాట. తొందరగా ఆ బ్రహ్మదేవి ఇష్టపూర్తి తొందరగా ధ్యానాలు కరగదు, అలాంటి దూపు కరుగుతారు. అమ్మవారు అదేమిలే వెంటనే సజ్జో జాతం అని వెంటనే పాలన ఇచ్చేస్తారు. అందుకే ఈ పెద్ద పెద్ద వాళ్ళ రాజులు వీళ్ళందరూ ఈ యొక్క రాజ్యాలు అవన్నీ కావాలి గెలాలంటే శీఘ్ర ఫలదాయని అమ్మవారు, కాబట్టి అందరూ అమ్మవారినే అర్థమైందా? అది అన్నమాట. అందుచేత ఆ విధంగా చెప్పుకొచ్చారు. దీనివల్ల ఏమిటి? ఆ ధ్యాన విశేషము, ఆ పూర్తి అయిన విశ్వాసం ఉండాలి. ఏమంటారు? పూర్తి విశ్వాసం, ఇంక అందులో నువ్వు మారకూడదు, అంతేనమాట. అది అమ్మవారు ఏట్లు పడమంటే ఏట్లు పడిపోయినట్టుగా ఉండాలి. పడిపోయిన పట్టుకుంటారు వాళ్ళే కదా, రక్షించేది ఎవరు? పుట్టించేది వారే, పెంచేది వారే, లైన్ చేసుకుని వారే. వారు చెప్పాడు మనకి భయం, ఇంకా అర్థమైందా? అది రసజ్ఞ. ఇంకా ఎలాంటిది? శృంగాది రసములన్నిటినీ తెలిసింది, నీకు రసాలు, అర్థమైందా? అందుచేత ఈ విధంగా శృంగాది రసములు ఆ ప్రకారంగా మనకి నవవిధ భక్తి విశేషాలు కూడా ఎన్నున్నాయి మనకి, 9 విధాలైనటువంటి భక్తి విశేషాలు. రసములను ఇంకా 2 రకాలు. ఇందులో రసములను ఒక అర్థం శృంగాది రసాలు, ఇవన్నీ ఏదైతే మనకి లోకంలో ఉన్నాయో అనేకమైనటువంటి ఈ భరతనాట్యాల్లో రకరకాలైనటువంటి రసాలు ఉంటూనే ఉంటుంటాయి. ఇవన్నీ దేనికోసం పెట్టుకున్నారంటే ఒక విధమైనటువంటి మానవుడికి ఒక ఉత్సాహపూరితం రావడానికి, అర్థమైందా? ఆ యొక్క మనో నిర్మలత, అటువంటివన్నీ కూడా ఒక ఆ వైదిక పరంపరలో, శాస్త్ర పరంపరలో ఆ నాట్యాలన్నీ పెట్టున్నారు. ఇంకొక అర్థం ఏమిటి? ఏ రసాన్నైనా సరే
ఈ జిహ్వ మీద పెడితే అది గ్రహించేస్తుంది అన్నమాట శక్తి. అర్థమైందా? అది ఉప్ప కారమా తీపే పులుప పాచిపోయిందా లేకపోతే బాగుందా, ఎక్కడికి జలుబు చేసేవాడి సంగతి వదలండి, వాడికి ఏమీ తెలియదు. సాధారణంగా అది రసం జనాతీతి రసజ్ఞ, అది రసాన్ని చక్కగా తెలుసుకుని ఒక రోజు ఉప్పు వేయలేదు అనుకోండి అంటేనే మనకేమిటి ముక్కు మీద కోపం వస్తాడు. ఎవడా వండాడు కొంచెం తీసుకురా అంటాం లేదా, ఎందుకంటే అది ఉప్పు రసం లేదు. అర్థమైందా? ఉప్పు ఎక్కువైనా పర్లేదు. అదే శృంగార రసాలు అవన్నీ. ఇక రసశావధి, అర్థమైందా? రసశావధి, అది శావధి అంటే ఏమిటి? అదొక నిధి అన్నమాట. రసావధి ఇంకేమిటది? రసస్య బ్రహ్మామృతస్య శావధి నిధి. రసో వై సహ రసగృహ్యేవాయం లబ్ధ్వా నందీ భవతి ఇది శృతి కూడా. అర్థమైంది కదా? కాబట్టి ఆ యొక్క ఏ రసం అంటే బ్రహ్మామృతస్య రసస్య నిధి. ఎంతమంది ఆ బ్రహ్మను ఉద్దేశించి చక్కగా విచారణ చేస్తూ ఆ రసాన్ని ఆస్వాదన చేస్తూ ఉన్నారో అర్థమైంది అందరికీ. అటువంటి ఆస్వాదన చేసినటువంటిది తాగదు, అది నిధి. మన ఇంట్లో నిధి ఒకటి ఉంటే తరిగిపోతూనే ఉంటారు, అదేమి తరగదు. ఎన్ని జీవులు ఈ ఆధ్యాత్మిక పరంగా తీస్తూ ఉంటున్నా ఆ ఆస్వాదన అందుకుంటూ ఆ బ్రహ్మానందంలో ఓలాడుతూ ఉంటూనే ఉన్నారు. అర్థమైందా? అందుకని ఈ బ్రహ్మ విద్య కానీ ఏ విద్య అయినా జ్ఞానం అన్నటువంటిది తరగదు. అర్థమైందా? ధనము తరిగిపోతాయి, ఇవన్నీ తరిగిపోతాయి. అందుకు జ్ఞానం ఎంత దానం చేస్తే అంత అభివృద్ధి పొందుతుంది అన్నమాట. ఆ విధంగా ఈ బ్రహ్మానంద రసానికి గని అయినటువంటిది ఒక అర్థం. ఇంకా ఏమిటి? ఈ సకల రసాలకి కూడా నిధి అన్నమాట. ఎన్ని రసాలు ఉన్నాయి కదా మనకి, అనేక రసాలు. ఈ రసాలకి నిధి అన్నమాట. అందుచేత ఆ విధమైనటువంటి స్వరూపం రసజ్ఞా రససేవది. పుష్ట 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 అంటే ఇక్కడ మనకి కొంతమంది 24 తత్వాలు తీసుకుంటారు, కొంతమంది 36. ఇంతకుముందు కూడా అనుకున్నా ఆ తత్వాలు అని కలిసి. ఆ విధంగా పోయి మనం 24 తీసుకున్నా ఆ 24 తత్వాలతో కూడినటువంటి శరీరము గలది పుష్టి అయినటువంటి శరీరం. అర్థమైంది కదా? ఈ శరీరము పుష్టి, అది మనకి తింటే పుష్టి. అర్థమైందా? వారికి తత్వాలతో నిర్మాణం చేసి పుష్టి గలది, అది పుష్ట. పురాతన, పురాతన అంటే సర్వేషాం ఆదిభూతత్వాత్ పురాతన. సర్వేషాం అంటే సమస్త జీవులకు కూడా పూర్వం సృష్టి పురా ఏకమేవ ఆసీత్. కాబట్టి ఇక్కడ పురాతనం అంటే ఏమిటి? మనకి సమస్త జీవులకి ఆది, అది పురాతనం. మనలో పురాతనం అంటే ఇల్లు చాలా పురాతనం అయిపోయింది అంటాం. అంటే ఏమిటది? పాతబడిపోయి. ఇక్కడ పాతది కాదు, ఏమంటారు? పురాతనం అంటే మొట్టమొదట ఉన్నటువంటిది. అలాగని ఏదైతే సృష్టికి పూర్వం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనాస్తి కించిన అన్నామో ఆ స్వరూపము అమ్మవారిదన్నమాట. అంటే అన్నిటికంటే ఆది ఉన్నదని అర్థం అనమాట. అది పురాతన పూజ్య. ఇంకా ఏమిటి? పూజ్య. పూజ్య పూజ్య అంటే ఏమిటి? ఆ పురాతన అయిబట్టి, పురాతన అవబట్టి అంటే ఏమిటి? సృష్టి ముందు నుంచి ఉన్నటువంటి వస్తువు కాబట్టి పూజింపదగినది. ఏది ఆదో అదేమిటి? పూజింపదగినది. పూజింపదగినది అంటే అందరికీ పూజింపదగినది, అందరి చేత కూడా ప్రతీక్షింపదగినది, అందరి చేత కూడా ఎదురు చూడదగినది ఇత్యాది అర్థాలన్నమాట పూజ్య అని. పుష్కర అది కూడా అంతే. పుష్కర అనేది కూడా పుష్టి స్వరూపమే అన్నమాట. పుష్కరం అన్న కూడా ఒక పుష్టిని కలిపి చేసినదనే అర్థం. పుష్కం పోషణం రాతి ఆధత్తే అసౌ పుష్కర. అది
ఇంకా ఏమిటి, పుష్కరం అనే ఒక పేరు గల తీర్థస్వరూపురాలు ఇంకొక అర్థం. ఇంకా పుష్కర అనే దానికి ఏమిటంటే అరయో భేదాహ అనే ఒక చిన్న సూత్రం ద్వారా అంతటా వ్యాపించినటువంటి స్వరూపము కాదని అర్థం. కాబట్టి ఈ విధంగా పుష్కర పుష్కరేక్షణ పుష్కరేక్షణ పుష్కరాని ఇవ కమలాని ఇవ ఈక్షణాని నైనాని యస్యాహ. ఎవరికైతే పుష్కర అన్నటువంటిది ఒకటి అర్థమన్నమాట. ఆ తామర పువ్వు కూడా పుష్కరమని పేరు అన్నమాట, అర్థమైంది. అందుకని ఆ తామర పువ్వుల వంటి కన్నులు కలిగినది అమ్మవారు, అది అన్నమాట అర్థం. ఈ పుష్కరానికి అనేక మంది అనేక విధాలైనటువంటి పురాణాల్లో ఇచ్చున్నారు. పుష్కరం పంకజే వ్యోమ్నిపయ కరికరాగ్రయో ఓషధి ద్వీప విహగ తీర్థరాజో అగాంతరే పుష్కరం చెప్తున్నారనమాట. సూర్యచంద్రుల గతి యొక్క రూప పుష్కర యోగము అనమాట. సూర్యుడు చంద్రుడు వాళ్ళ గతి యొక్క యోగంలో కూడా పుష్కరం అని ఒక పేరు. ఈ ప్రకారంగా మనకు కావాల్సింది ఏమిటంటే తామర పువ్వులు వంటి కన్నులు గలదని ఇక్కడ అర్థం. అన్యత్ర ఏదైనా అర్థం వచ్చినప్పుడు వటపత్ర సాయి విష్ణువునందు దయావీక్షణములు కలది ఇంకొక అర్థం. ఆ విష్ణువునందు ఎల్లప్పుడూ ఆ దయా స్వరూపాన్ని చూపెడుతున్నది అమ్మవారిని అర్థం. ఈ విధంగా పుష్కర పుష్కరేక్షణ. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని పరంజ్యోతిషే నమః అని మనం అంటుంటాం. పరం ఉత్కృష్టం బ్రహ్మాత్మకం జ్యోతి తద్దేవా జ్యోతిషాం జ్యోతి. కాబట్టి పరంజ్యోతి అంటే ఏంటి, ఇక్కడ పరం ఉత్కృష్టం ఆ పరబ్రహ్మాత్మకమైనటువంటి జ్యోతిషే పరంజ్యోతి. మరి ఎలాంటిది, తద్దేవాహ జ్యోతిషాం జ్యోతి తత్తు ఏవా అదే జ్యోతిషాం జ్యోతి. ఏవైతే ప్రపంచంలో జ్యోతులు ఉన్నాయో ఆ జ్యోతులన్నిటికీ జ్యోతి. ప్రపంచంలోని జ్యోతులు ఏమిటి, సూర్యుడు ఒక జ్యోతి, చంద్రుడు ఒక జ్యోతి, నక్షత్రాలు ఒక జ్యోతి, అగ్ని ఒక జ్యోతి, మినుగురు పురుగులు ఒక జ్యోతి. అంతా కరెక్ట్. మినుగురు పురుగులు మిసుగు ఆడుతుంటాయి కదా, మిసుగాడిందల్లా జ్యోతే కదా, అర్థమైందా? ఈ ప్రకారంగా ఈ జ్యోతులన్నిటినీ ప్రకాశింపచేసినటువంటిదే అది. అందుకే తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమేద విభాతి, అది అన్నమాట. అందుకే జ్యోతిషాం జ్యోతి అని ఈ విధంగా మనకి చెప్పుకొచ్చారు. పరంజ్యోతి ఇంకా పరంధామ, అది ఇక్కడ ధామం అంటే ఏమిటి, స్థానం. పరం ధామ అంటే ముఖ్యమైనటువంటి స్థానం. ఏమిటా స్థానం, భగవద్గీత చెప్పింది, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. అది అది పరంధామ ఉత్కృష్టం. ఇంకా ఏమర్థం పరంధామ అంటే, పరం ఉత్కృష్టం బ్రహ్మాత్మకం జ్యోతి. అది ఉత్కృష్టం తేజ. పరంధామ అంటే తేజ. ధామకి తేజస్సు అని ఒక పదం ఉందన్నమాట. అందుచేత అక్కడ మనకి ఉత్కృష్టముగు తేజో రూపురాలు. ఉత్కృష్టమగు తేజ, అంత తేజస్సు ఇంకా లోకములు ఎవరికి లేదు అన్నమాట. అంటే ఏమిటి, ఆ పరమపద తేజో రూపిణి ఇంకొక అర్థంలో తీసుకుంటే. ఇంకొక అర్థం తీసుకుంటే ఏమిటి, తురీయాతీత అవస్థ స్వరూపురాలు, అది పరంధామ. అందుచేత
నతద్భాసయితే సూర్యో నశాంకో నపావకః యద్గత్వా ననివర్తంతే తద్ధామ అని భగవద్గీత వచనం కూడా ఇక్కడ భాష్యకారులు ఉదాహరించారు భాష్యంలో. అర్థమైందా? పరంధామ పరమాణు ఇది పరమశ్చ అసౌ అన్వీచ అది పరమాణు. అది పరమాణు అంటే ఏమిటి ఇక్కడ మనకి? పరమ అణు. పరమం అన్నటువంటిది మహశబ్దంలోకి వెళ్తే అంతకంటే గొప్పది లేదు. పరమం అన్నటువంటిది అణుశబ్దంలోకి వెళ్తే ఎంతకంటే ఇంక అణువు గొప్ప అణువు అంటే ఏమిటి? చాలా. అందుకే ఉపనిషత్తు కూడా మనకేం చెబుతుంది? అణో ప్రణీయ. అందుచేతే దుర్జ్ఞేయేత్యర్థః. దుర్జ్ఞేయ. దుర్జ్ఞేయం అంటే కష్టసాధ్యము చేత జ్ఞాతం యోగ్యం జ్ఞేయం పొందదగినది. ఎందుకంటే అణువు కదా, అందరికి కనబడుతుందా? ఏవి ప్రాకృతికి సంబంధించిన పరమాణువులు ఉన్నాయో ఆ అణువులని మన అర్థంలో చూడగా సైంటిస్టులు ఆ అణువుల కంటే ఈ అణువుని చూడలేరు. ఈ అణువులంటికి ఏది ఆధారమైన అణువో ఆ అణువుని ఎవరు చూడలేరు. చూస్తారా? ఎవరు చూడాలి. చూస్తే ఇంక లోకే తారుమారైపోద్ది. చూడలేకుండా అందరినీ చూసామని గొండ కొట్టుకొని నీకు చూపెడతామని డబ్బులు లాగి వారేస్తున్నాడు. అది చూడదాన్ని నేనేమో దాన్ని చూసినా మీకు చూపెడతాం కాబట్టి దానిపై అది చెప్పి మొత్తమే వసూలు చేసుకుంటారు ధనం అంతా. కాబట్టి అదేమో చూసేది కాదు, చూపెట్టేది కాదు, రెండూ లేవు. ఏమంటారు? చూసేలేదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం అన్యశృణోతి శ్రుత్వా ప్యేనం నైవ కశ్చిత్. ఒకరి ఆత్మని నేను చూసిన ఆశ్చర్యంగా చెబుతాడు, అబ్బో ఇంకోటి ఆశ్చర్యంగా ఏమి దాన్ని కథలు చేస్తూ ఉంటుంటారా? కానీ చూసిన ఇంకోటి చెప్తూ ఉంటాడు, ఇంకోటి శ్రవణం చేస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా. నేను ఆశ్చర్యంగా బ్రహ్మాండంగా చేశాను దాని సంగతి అంటారు. చెప్పినా చూసిన అయ్యా ధ్యానం కశ్చిత్ అన్నాడు. అందుచేత అణువు ప్రతి అణువుకి ఆధారం ఆత్మే. అది లేనిదేమీ లేదు. అటువంటి స్వరూపం ఎవరు? అమ్మవారి మిక్కిలి సూక్ష్మ స్వరూపం. అందుకని సూక్ష్మముల కంటే సూక్ష్మమైనటువంటిది. మరి ఇప్పుడు మనం ఇది తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకోవాలి? జ్ఞానాన్ని ఇంత సూక్ష్మమైన ఎవరి ద్వారా తెలుసుకోవాలి? బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. ఆ బుద్ధి స్థూలంగా ఉంటే కనబడదు, సూక్ష్మంగా ఉంటే తెలుస్తుంది. ఏంటి విషయం తెలుస్తుంది. ఇది ఆత్మ అని తెలుసుకోవడం కూడా ఒక ఇది ఉంది కదా. ఏమంటారు? ఇది ఆత్మ, ఇది ఆత్మ కాదని తెలుసుకోవడం వల్ల విశేషం కదా. ఇది పాము, ఇది తాడని తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకోకపోతే ఎట్లా? తెలుసుకోక మరి తాడు కావాలని చెప్పి పామును పట్టుకొని ఒక బస్తా కట్టేమో అవుతుంది, ఉండదు కాస్త ఊడుతుంది. తాడుని తెలుసుకుని తాడుని పట్టుకుంటే పర్వాలే, పాముని చూసి తాడుని పట్టుకుంటాడు ఒకడు. అర్థమైంది లేదండి? పాముని చూసి తాడుని పట్టుకుంటాడు. పాముని చూసి తాడుని పెట్టుకుంటే వాడికైతే అయిపోతుంది. ఊరుకుంటుందా పాము? వాడికి తాడు కావాలి. 50 కిలోల మూట ఉంది, దానికి తాడు లేదు. ఆ పక్క చూశాడు, తాడులా కనబడింది, అర్థమైంది, తీశాడు. ఏం చేస్తుంది? దాన్ని ముట్టుకోకపోతే ఏం చేయి? ముట్టుకుంటే బెలవమంగళుడు ఆ పాము కూర్చునే పైకి పాకిపోతాడు. వాడి పడలే కరిస్తే ఏమవుతుంది? ఏమిటంటే ఆ విషయం అనేది ఏమి, ఈ వ్యామోహం అనేది ఆ విధంగా వ్యామోహాని కోసం అర్థమైంది. ఇప్పుడు వ్యామోహం అనేది అలా ఉంటే దేన్ని లెక్క చేయదు. సచిన శవం మీద ఎక్కాడు, సచిన శవం ముడుకు స్నానం చేసి భయపడిపోతాం మనం. ఇప్పుడు మనకి ప్రాణం చేసి ఇప్పుడు పాము అనుకున్నాం మనం, అర్థమైందా? అది పట్టుకుంటే ఏమైపోద్ది? కాపేసేస్తాం. అలాగా
ఇది పాము అన్నటువంటి విజ్ఞానం బుద్ధికి ఉండాలా లేదా? అదే జ్ఞాని. చిన్న కుర్రోడికి ఉండదు కదా. చిన్న కుర్రోడికి ఇది పాము అని, ఒక 6 నెలల కుర్రోడు, వాడి దగ్గరే పాము ఉంది, వాడు తెలుసా? ఇది పాముని వాడికి తెలియదు, వాడికి తెలియదు. అలాగే ఇప్పుడు మన 60 కాదు 100 సంవత్సరాలు మనకి అయిపోయినా ఇది ఆత్మని మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు మన అందరూ ఎవరు? బాలురం అనమాట. అర్థమైందా? బాలురం మన ఈ విషయంలో బాలురం అంటే ఇప్పుడు ఇంజనీర్ చదువుకున్నాడు ఒకడు, అది కొంత సంవత్సరాలు ఆయనకి అయిపోయాయి 90. ఇప్పుడు ఆయన డాక్టర్ పని నేర్చుకోవాలనుకుంటే ఆయన ఎవడు? నేను ఆ ఉద్యోగం రిటైర్ అయిపోయాను కాబట్టి రిటైర్ అయిపోతుంది, పైన కూర్చుంటావా? నువ్వు ఇందులో బాలుడు కదయ్యా. అదేనమాట. అర్థమైందా? అందుకని మనము అది సూక్ష్మం చేసుకోవాలి. ద్వారాగా అంతఃకరణ బుద్ధిని సూక్ష్మం చేయాలి. మరి బుద్ధి సూక్ష్మం కావాలంటే ఏమిటో ఉపాసన. అర్థమైందా? బుద్ధి సూక్ష్మం కావాలంటే ఏం కావాలి? ఉపాసన ఉండాలి, చక్కగా ఒక ఆరాధన ఉండాలి. ఇది లేదు ఇప్పుడు వచ్చింది, ఖాళీ దొరికిందే. ఒక గంట ధ్యానం చేస్తున్న మాట ఉండదు. ఏదో అలా ఉదయం 10 నిమిషాలు, సాయంకాలం పావు గంట అయిపోతే అయిపోయింది, గోయిందా ఇంక మన పని ఇంతే. ఏమిటి అంటే ఉపాసన అనేది ప్రతి వాళ్ళకి టైం అన్నటువంటి తెలుసు. ప్రకృతిలో ఇంకెంత విచారించినా ఏమీ లేదు. పని ఉన్నోడు పని చేయి తప్పదు. పని లేని వాళ్ళకు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఉపాసన పెట్టుకోవాలి. ఎవరి కోసం అంటే ఉపాసన తన కోసమే, తన కోసమే ఉండాలి. అర్థమైందా? పని ఉన్నప్పుడు అది డ్యూటీ ఈజ్ గాడ్, అదే ఉపాసన మనకి చేయొద్దా? ప్రారంభ కర్మని ఎవరు వదిలిపెట్టకూడదు. అర్థమైంది కదా? వదిలిపెట్టి అడిగిపోయినా తీసుకొచ్చి కూర్చుని పెడతారు. అందుకని అది కుదరదు, పని చేసుకోవాలి. ఇక పని లేదు, పని లేనప్పుడు ఏం చేయాలి? పని ఉపాసన. పని ఉన్నప్పుడు మనకి కొంత ఉపాసన, పని లేనప్పుడు ఉపాసన ఏమైపోదు, అంతకాలం సూక్ష్మైపోతాయి. సూక్ష్మైపోయినటువంటి ఆ సూక్ష్మాన్ని పట్టుకుంటారు. అందుకని మనం ఉపాసన చాలా గొప్పది. పరమాణు అటువంటి వాడు అనూరణీయ సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. ఆ వస్తువును కాదు ఇక్కడ తెలుసుకునేవాడు. అర్థమైందా? ఆ వస్తువు ద్వారానే తెలుసుకుంటున్నాడు. ఏమిటి? ఆ వస్తువు యొక్క ఆ యొక్క వస్తువు అంతటా వ్యాపించిన వస్తువు హృదయమందు అంతఃకరణలో ప్రతిఫలించే ఆ ప్రతిబింబం ఆ బుద్ధిలో, ఆ బుద్ధికి చైతన్య శక్తి అనేది వస్తూ ఉన్నది. తద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేని ద్వారా మన శక్తిని ఇస్తుందో దానికి ఇది మిథ్యమని బుద్ధి చెప్పలేదు. కానీ శాస్త్రం ద్వారా విచారణ చేసి ఏది మనకి శక్తినిస్తుందో, ఏది కనబడదో అది ఆత్మ అని తెలుసుకున్నటువంటి కెపాసిటీ సూక్ష్మమైనటువంటి ఆ బుద్ధికి ఈ సూక్ష్మ విషయం పట్టుకోవడానికి ఉంటుంది. అర్థమైందా? అందుకని పరమాణు పరాత్పరా పరాత్పరుడు. పరాత్తు ఉత్కృష్టాత్తు బ్రహ్మ విష్ణు రుద్రాదపి పరాహ శ్రేష్టతరాహ. పరాత్తు పర. మనకి శ్రేష్ఠులు ఎవరు? ముగ్గురే. బ్రహ్మ విష్ణు మహేశ్వరు. వాళ్ళందరికీ పరం ఉత్కృష్టమైనది అమ్మవారు, చైతన్య శక్తి స్వరూపం. యద్వా ఈ ప్రకారంగా చెప్తున్నారు. ఇక ఆయు పరిమాణం తీసుకుంటే 2 అర్థంలో మనందరికంటే ఆయు ఎవరికి ఎక్కువ అంటే బ్రహ్మదేవుడికి. ఆ బ్రహ్మదేవుడు ఆయువు కూడా పరిమితమే. అదే అనమాట. అర్థమైంది? అందుకని అందులో కూడా పరాత్పర ఇలాంటి వాళ్ళని ఇలాంటిన్నిటికీ అపరిమితమైన ఉత్కృష్ట స్వరూపమైన స్థితి. అందుకని పరాత్పర అని ఈ విధంగా పాశహస్త పాశహస్త పాశ హస్తే వామాధక్కరే యస్యాహ స పాశహస్త చెప్తున్నారు. ఎడమ చేతి ఏదైతే ఉన్నదో అమ్మకో అది పాశం అన్నమాట. వామ అధక్కరే అంటే వామాధ. వామ అంటే ఎడమ చేయ. ఆ ఎడమ చేతి యొక్క కరమంది ఏది ఉంటుందో ఆ యొక్క ఆయుధం పేరు ఏం పేరు? పాశము. అది ఆ ఆయుధం పేరు పాశం అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవి 4 చేతుల్లోనూ 4 ఉంటాయి.
అందులో ఏమిటి, ఎడమవైపునున్న కింది చేతిలో, ఎడమవైపున 2 చేతులు ఉంటాయి, ఎడమవైపుని 2 చేతులు, కుడివైపుని 2 చేతులు. అందులో ఎక్కడ అధహ అని ఇచ్చారు కదా, వామభాగే అధహ. ఆ ఎడమ చేతిలో 2 చేతుల్లోనే కింది చేతిలో పాశము అంటే తాళుని, పాశం అంట, అది పాశహస్తం కలదు, పాశము హస్తమందు కలదను. ఈ ప్రకారముగా ఇకేమిటి, పాశహంత్రి అన్నమాట. పాషాణం హంత్రి నాసిక ఉక్తంచ హరివంశీ. పాశహంత్రి అంటే ఏమిటి, ఇక్కడ పాశములను నశింప చేయదు. అర్థమైందా? పాశాలని నశింప చేసి నశిస్తాడు. హరివంశంలో ఒకప్పుడు బాణాసుని పట్టణంలో వీరుడైన అనిరుద్ధుడు నాగపాశంతో బంధింపబడిన. అర్థమైందా? మనం చూస్తున్నాం కదా కొన్ని కథల్లో, ఒక పాశంతో బంధించి పడిపారుస్తున్నారు. కాబట్టి వెంటనే అతడు స్పృహ తప్పి పడిపోయింది. ఇక దేవి అనుగ్రహం కలది, వాతను వాదార్చుచు ఆ వజ్రాయుధంతో సమానమైన నాగపాశమును ఈ చేతితో తీసివేసేసి. అర్థమైందా? కాబట్టి దేవి పాశమును నశింపచేసినది అంటే అటువంటి పాశం అవి. అంటే ఇహలోకములో కూడా అనేక మంది పాశాలు మన మీద ప్రయోగిస్తూనే కొంటుంటారు. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక విధంగా, ఒకరు చక్కగా బ్రతికితే చూడలేరు ఆయన, ఒకరు చక్కగా ఆఫీసులో పనిచేస్తే వీరికే పేరు వచ్చేస్తుంది, నాకు పేరు లేదని చూడలేరు ఆయన. వాళ్ళు స్వామర్లు ఆయన. అర్థమైందా? వీళ్ళు పనిచేస్తే వాళ్ళ స్వామర్లు తయారైతే వీళ్ళు సంతోషిస్తారు. స్వామిని ఎప్పుడు కూడా పనిచేసిన వాడికి శత్రు, పనిచేసిన వాడు స్వామికి శత్రుడు. అర్థమైందా? ఏమంటారు? వీళ్ళ వాడు ఉండగా ఈ విధంగా అనేక ప్రయోగాలు మనకి చేస్తూనే ఉంటుంటారు. ఏవో లిటికేషన్లు పెడుతూనే ఉంటుంటారు లేదా? అటువంటి లిటికేషన్లు పెట్టి ఎవరైతే ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటుందో వాళ్ళందరినీ ధరించి పారేస్తుంది అనమాట. అర్థమైందా? ఏదో రూపంలో డైరెక్ట్గా వచ్చి కొట్టేదే. ఎవరికి దెబ్బకి దెబ్బ అంటారు కదా, ఏ విధంగా వాళ్ళని చెయ్యాలో ఆ విధంగా. ఇప్పుడు ఆయన చేసినాడు ఎవరు? కుంభకోణుడు 6 నెలల్లో తపస్సు చేసినాడు. ఎలాంటి వరము? నిర్దయ కోరుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడే అమ్మవారు ఏమిటి, వీడికి నిర్ధర, ఆ రకారం దకారం ఉంటే ఆ రకారం తీసి దకారం నిర్ధర అని అనిపించేసింది. అలా ఏదో ఒకటి ఆ గడికి చేయిస్తుంది, ఊరుకోదు. అయ్యో కాబట్టి నిద్ర తదాస్తాడు బ్రహ్మదేవుడు. అర్థమైంది. ఇంకెందుకు, ఇది ప్లానే కదా. ఆ ప్లాన్ పెట్టి నిద్ర అన్నాడు. మళ్ళీ అనుకున్నాడు, దదరిపోయాడు. అరే ఇంత తపస్సు చేసి నేను కోరుకు నిద్ర కోరిశాను కదా అన్నాడు. అయిపోయింది ఒకటేసారి. ఇది వేలం పాట కదా 3 సార్లు అడగడానికి. చాలు మళ్ళీ తప్పచ్చారంటే ఇప్పటికే అయిపోయింది వాటి పని. సరే ఎలాగ నాకు ఏదైనా తప్పేవా, సరే 6 మాసాలకు ఒక్క రోజు నువ్వు గెలుస్తా. ఆ రోజు ఎవరైనా పర్వాలేదు, ఇంకా నీ దగ్గర ఎవరు నిలవలేరు అన్నాడు. ఇంకేదో ఒకటి గొడవ, 6 నెలల సంగతి ఈలోగా వాటి పని పడతాడు. అర్థమైంది. సంజయుడు సూర్యాస్తమానం అయితేనే తలెత్తాలనుకున్నాడు. అర్థమైందా? ఎవరైనా పేరు సంజయుడు కాదు, ఇది సైంధవుడు. అది సైంధవుడు. ఇక ఏం చేస్తారు, చదువుకోవడం గమనించుకోవడం ఉపాయాలు. వెంటనే సూర్యాస్తమైన చేసేసినాడు. అంత కాకులు పెట్లు అరుచుకొని పడిపోయినాడు. తలెత్తపోయేసరికి మేఘం సూర్యుని తీసేసినాడు. ఇంకేంటి అయిపోయిందా? ఈ ప్రకారంగా అనేక రకరకాల. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా అమ్మవారు ఏం చేస్తారు? అందుకే అమ్మవారిని మనం పూర్తిగా నమ్మాలి. అర్థమైందా? నమ్మితే సొమ్ము, నమ్మకపోతే సొమ్ము. అదే అన్నమాట. పరమంత్ర విభేదిని. అర్థమైందా? కాబట్టి పరమంత్ర విభేదిని, పరమంత్రం విభేదిని. సర్వేషాం స్వాపాసక ద్విషాం రాజ్ఞాం మంత్రాన్ ప్రభుమంత్రోత్సాహ శక్తిత్రయాం తద్గతాన్ శక్తి విశేషాన్ విశేషాద్భినత్తి. అది చెప్తున్నారు మన. సర్వేషాం స్వ ఉపాసక ద్విషాం, అది అనమాట. శత్రువులు ప్రభు మంత్ర ఉత్సాహ శక్తి అని మంత్రములను ఛేదించినది. అమ్మవారు ఏమిటంటే పరమంత్ర విభేదన అంటే
శత్రువులని ప్రభులని ఏమి అంటే ఇక్కడ అర్థం ఏమిటి? శత్రురాజుల్లో శక్తులను భేదించడం. వీరెవరు? ఎవరైతే దేవి ఉపాసకులు ఉంటారో అక్కడ విశేషణ వేశారు. సర్వేషాం స్వ ఉపాసక ద్విష, ఉపాసకానాం ద్విష, ఉపాసకులకు ద్విషాం, ద్విట్ ద్విషో ద్విష, శత్రువులు అన్నమాట. అర్థమైందా? ఎవరైతే ఉపాసకులు ఉంటారో దేవి ఉపాసకులు, ఆ ఉపాసకులకి ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువులని ఏంటి? ఆ శత్రురాజు శక్తులని భేదించేస్తారు. అది అన్నమాట. శక్తి పోతే ఇంకేముంది? నిర్మూలన. మాయలు పైకి ప్రాణం ఎక్కడ ఉంది? చిలక మన దూరిపోతే ఇంకేముంది? వారి మన చెప్పినట్టు అని చెప్తే ఏమి రావు. మనము అంటే ఇలాగంటే ఇటు తిరుగుతూ అదంటే అది మనకి కావలసింది ఏంటి? మనం ఎటు తిరగ తిరిగితే తిరగాలి, అంతే కదా. ఇక వాడు ఏం చేయాలన్నా కుదరదు, వాడి శక్తిని అది ఏమయ్యా అంటే నువ్వు మాట్లాడినట్టు కరెక్ట్ ఉంటే ఉండు, లేకపోతే నీ ప్రాణం నా చేతిలో ఉంది, నేను చిలకైనా అన్నానా అయిపోయింది అంటే వద్దు అలాగే ఉంచుకో అంటాడు. అది ఇంకేమైనా శక్తిని తీసేస్తాడు. అదే అన్నమాట. ఆ విధంగా ఇంకా ఎలాంటిది? పరమంత్రి వేదిని, ఆ శక్తులు ప్రయోగించిన శస్త్రాలు ఉన్నాయి కదా, ఆ శస్త్రాన్ని ఛేదించినది. మరి ఇది మాత్రమే మంచి బుద్ధి ఉండాలి, లేకపోతే ఎలా మరి? దేవి భక్తులు యుద్ధం చేశారనుకోండి, సమయం స్ఫురించొద్దా? ఏ శస్త్రానికి ఏ శస్త్రం వేయాలో దాపర్ లేని శస్త్రాలు ఇచ్చేసినాడు, పోయినాడు. ఇప్పుడు ఏ శస్త్రానికి ఆ శస్త్రం ఇవ్వాలి. కాబట్టి వాడు అగ్నాస్త్రం వేసేసినాడు, అంతా మండపోయేసింది. అప్పుడు ఏం మరి ఏదో ఉండాలి కదా, ఇది వర్ణాస్త్రం వేస్తే అవుద్ది. ఇలాగా యా దేవి సర్వభూషే భూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. ఆ విధంగా వాళ్ళని అది లేదు. ఇంకా ప్రయోగంకి ఇవి అమ్మవారే శస్త్రాన్ని సేధించేస్తారు. అదేందా? ఈ విధంగా పరమంత్ర విభేదిని. మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా సత్యవ్రత సత్యరూపా సర్వాంతర్యామిని సతీ మూర్తా నిత్యతృప్త మునిమానసహంసికా సత్యవ్రత సత్యరూపా సర్వాంతర్యామిని సతీ మూర్త. ఇక్కడ మూర్తం రూప వద్వస్తు మూర్తం, వాయువ్యాది ఆకాశదికం అమూర్తం. అర్థమైందా? ఏదైతే రూపంతో కూడి వస్తువులు ఉంటాయో వాటి పేరు ఏమిటి? మూర్తాలు. ఏవి రూపరహితమైన వస్తువులు ఉంటాయో వాటి పేరు అమూర్తాలు. ఏమిటంటే వాయువు, ఆకాశం, వీటికి రూపాలు. రూపరహితత్వే సతీ స్పర్శవాన్ వాయు లక్షణం. అర్థమైందా? వాయువు లక్షణం ఏమిటంటే రూపమా ఉండదన్నమాట, కానీ స్పర్శతో తెలుసుకుంటా చల్లగా. ఆ విధంగా ఆ మూర్త పదార్థాలు అమూర్త పదార్థాలు ఏమి? ఈ రెండు కూడా ఎవరివి? అమ్మవారి యొక్క స్వరూపం అన్నమాట. ఈ విధంగా రూపము గల వస్తువులే మూర్తం. ఇవేమిటివి? మనకి పృథివీ, దీనికి రూపము కనబడుతుంది. అలాగనే జలం రూపము కనబడుతుంది, అగ్ని రూపం కనబడుతుంది. పంచభూతాల్లో ఈ మూడు మనకి రూపాలే. మిగతా రెండు వాయువు, ఆకాశం ఉంది కదా, అవి రూపాలు లేవు. అర్థమైందా? ఆ విధంగా మనకి ఈ రెండు ఈ రూపాలు ఉన్నాయి, అవి మూడు అవి రూపాలు లేవు. మూర్తము అమూర్తం. ఈ స్వరూపం ఎవరిది? అమ్మవారు. నిత్యతృప్త. ఇంకా ఇక్కడ మూర్త అని విడదీశారు కదా, అక్కడ ఏమిటంటే సవన దీర్ఘం అనమాట పిలియాలి. అనిత్య తృప్త. అది అర్థమైందా? అనిత్య తృప్త. అది సవన దీర్ఘంగాని మనం తెలుసుకోకపోతే మూర్త నిత్య తృప్త అని అంటాం. విడదీస్తే ఏం చేయాలి? మూర్త అనిత్య తృప్త.
అర్థమైంది అందరికి. అది అనిత్య తృప్త అంటే ఇదేం బాగుంది, నిత్య తృప్త అంటే బాగుంటుంది స్వామి అంటారు. అర్థమైందా? ఏమంటారు? అనిత్య తృప్త అనిత్యైరేవ ఉపచారై తృప్తేతి పంచాక్షరం నామ భక్తి మాత్ర ప్రియత్వాత్. అథవా రెండోది అనితి శ్వసతీతి జీవో అనితి పదార్థ. ఏం చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అనిత్యై ఉపచారై అంటే నిత్యములు కాని ఉపచారములతో మనం చేస్తున్నటువంటి వీటితో అమ్మవారు చక్కగా తృప్తి పొందుతుంటారు. ఏమంటారా? ఏవి నిత్యములు కావో ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది చెప్పండి? తృప్తి అవుతుంది అన్నమాట. మనం చేసాం అనుకుంటున్నా. ఇప్పుడు మనకు అది తెలిసింది, ఇది తెలిసింది. తెలిసిన తర్వాత చేస్తే అమ్మవారు తృప్తి ఉంటుందో ఉండదో, తిరిగి చేస్తే తృప్తి ఉంటుందో ఉండదో. ఇదేనే ఓ పక్కేమో దాంట్లో ఇచ్చిన జరుగుతూనే ఉంది. ఆత్మ అనాత్మ. ఓ పక్కే పూజలు జరుగుతూనే ఉన్నాయి. అర్థమైందా? ఏంటి మరి ఇప్పుడు ఏంటున్నా అంటే ఏవి మనకి ఎంత చేసి ఇంకా నువ్వు పూజ చేస్తున్నావా అంటాడు ఇంకోటి వచ్చి. అది ఎప్పుడో నీకు చెప్పాను కదా, పటాలు రెండు అటు మీద పెట్టమని. ఇంకా పూజ చేస్తే నీకేమీ పట్టలేదని వాడు అంటాడు. ఇంకోటి అంతా పట్టింది కానీ తోగ పట్టలేదు అంటాడు. అర్థమైంది? ఈ ప్రకారంగా కాదు. ఆ పరమాత్మ స్వరూపమే మనం భిన్నమైన వస్తువులు లోకంలో లేదు కాబట్టి సగుణ సాకార స్వరూపం అమ్మవారిదే కాబట్టి అటువంటి మనం చేసినటువంటి పూజ వస్తువులన్నీ ఏమిటి? ఇవన్నీ మన జ్ఞానం తెలిసినప్పుడు ఈ వస్తువులు ఏమనుకుంటాం? ఇవన్నీ అనిత్యమే. ఘటం అనిత్యమే, పటం అనిత్యమే. అర్థమైందా? కూర్చుని పేట అనిత్యమే, కూర్చుని పుష్పాలు అనిత్యమే, తెచ్చిన పండ్లు అనిత్యమే, పెట్టిన పాయసాలు అనిత్యమే. అర్థమైందా? కాబట్టి అటువంటి అనిత్యమైనటువంటి అమ్మగారికి ఏమి అనిత్యమైన చేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళకి దయ చూడకూడదు అన్నమాట లేదు. అది అన్నమాట. ఎందుకంటే ఈ అనిత్య తృప్త ఈ అనిత్యమైనటువంటి వస్తువుల ద్వారా మనం చేసిన ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారిచ్చినవే వస్తువుడా? ఆవిడ వారికే ఇస్తున్నాడు. కానీ మనమే అనుకుంటున్నాం ఇవన్నీ మనవి కాబట్టి అంతా పెట్టకూడదు. చాలే అంత బెల్లం మొక్క పెడితే సరిపోతుంది. మనమేమో అంత లడ్డు తినాలా? ఆ మొరకి ఎంత బెల్లం. అర్థమైందా? పడి బెల్లం మనం తింటాం, రోజు తింటాం తిను. కానీ అమ్మవారికి రోజు పడి బెల్లం పడేస్తూనే ఉంటుంటారు అక్కడ. అర్థమైంది? పంచదార పడి మన 15 నోట్లు వేసి బుద్ధి చేస్తారు. అంటే అర్థమైందా? అది ఏదో అమ్మవారి దయా హృదయం. మనకి ఏది ఇష్టం అదే నైవేద్యం పెడతాం. కానీ అమ్మవారికి నైవేద్యం పెడతాం. రేపు ఏం పెట్టాలి అంటే రేపు నీకేం ఇష్టం? ఇప్పుడు అమ్మవారికి ఏది పెడతామా? మనకేది ఇష్టమో ఆలోచిస్తాం అనమాట. రోజు అప్పుడు ఆ పాయసాన్ని ప్రియానికి రోజు ఎంతకన్నా పాయసం పెడతాం అంటే వీరికి ఇష్టం లేదు రోజు అన్నా వీరికి ఇష్టం ఏమి వచ్చి అమ్మాయి రోజు ఏం పాయసం పెడతాం. నేను పాయసాన్ని ప్రియ అంటుంది కదా ఆవిడ. దద్యాన్న ప్రియ పెరిగాను అంటే అమ్మవారికి ఇష్టమే. పాయసాన్ని అంటే ఇష్టం. వీరికి ఇష్టపడదు రోజు తిన్నా. వెరైటీ చేంజ్ లేకపోతే భక్తులంతా రేపు వస్తారా? రోజు అదే పాయసం పెడుతుంది. ఎవడు వస్తాడు? ఏం పూజ చేసేవాడు? పూజ పాడు కానీ అర్థమైందా? అందుకని కాబట్టి ఎవరికి ఇంకా అమ్మవారి దయ్యాలని తెలుసా? మనం మంచి పదార్థాలు పెట్టామనుకోండి, మనకు తెలియవలసిన జీడిపప్పు, కిస్మిస్, యాలకులు అన్నీ వేసి బ్రహ్మాండ పదార్థాలు కొంపదీసి ఆగాలి. అమ్మవారు ఒకటి వచ్చుకొని తినేసింది అనుకోండి, ఇక మన చెప్పలు చూడాలి. ఇటు అనలేడు అటు అనలేడు. ఇక రేపటి నుంచి మరి 10 కాలమే. అర్థమైందా? ఇక రేపటి నుంచి ఏమిటది? ఇక 10 కాలమే.
కాబట్టి ఆవిడ వాసనే చూస్తుంది కానీ తినడం ఎప్పుడు అమ్మవారు వాసన చూస్తారు అంతే కానీ తిండి మన సంగతి తెలుసు. రోజు నేను తిన్నానా దండం కూడా పెట్టరు. అందుకని ఆవిడ స్వరూపం అంటే ఏమి వాసన స్వరూపం. అర్థమైందా? వాసన చూస్తుంటది అన్నమాట ఆశ్చర్యపోతాం. కాబట్టి ఈ విధంగా భక్తి మాత్రమే ఇష్టం కావాలి. కావున భక్తితో అస్థిరోపచారం చేసినను తృప్తి పొందేది. అర్థమైందా? ఆవిడకేమిటి భక్తి అనేదే ఇష్టం. పత్రం పుష్పం ఫలం తోయం. ఏం చెప్పారా శాస్త్రం? ఇది చూస్తారు కొంతమంది, వా అమ్మవారికి తోయమంటే ఎంత ఇష్టం తెలుసా?